హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జొన్న దోశ ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. పిండి బాగా పొంగి బాగా మెదుపు వచ్చేటట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, మనకి కనీసం ఏమి ఉల్లిపాయ కూడా నాస్టిక్ మీద అప్లై చేయలేదండి. బాగా లెగిసి వచ్చేస్తాయి దోశలు అనేవి. ఎంచక్కా ఇలా వేసుకోండి. రైస్ అనేవి వాడకుండా మన జొన్న దోశ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్కా తినవలసింది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా సింపుల్గా మనం ఏ విధంగా వేసుకోవాలన్నా విధంగా వేసుకోవచ్చండి. చూడండి ఎలా వచ్చినాయో, ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక కప్ అయితే మినపగుళ్ళు వేసుకుంటున్నాను. లావు సైజు ఇవ్వండి. లావు సైజు అయితే మనకి బాగా జిగురుదనం వస్తుంది. అలా 1 కప్ వేసుకొని ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకుంటే సరిపోతాయండి. ఇంకేం వేయట్లేదు. 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని 2 గంటలు అయితే నానబెట్టుకోవాలి. 2 సార్లు బాగా కడిగేసేసి చూడండి అలా మునిగిన దాకా వాటర్ అయితే పోసేసి ఒక 2 గంటలు పక్కన పెట్టేస్తే బాగా నానిపోతాయండి. చూడండి ఆ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే సరిపోతాయి. నానిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎలా బాగా నానిపోయినాయో. అలా బాగా నానిన తర్వాత మనము వీటిల్ని మిక్సీలో అయితే కూల్ వాటర్ వేసుకుంటే బాగా వస్తుందండి. పిండి అనేది మెదుపుదనంగా. గ్రైండర్లో వేసుకుంటే కూడా బాగా ఒదుగుద్ది. వీలైనంత వరకు గ్రైండర్లో వేసుకోండి, బాగుంటుంది. నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. అలా 2 సార్లు బాగా కడిగేసేసుకొని గ్రైండర్లో అలా వేసేసుకుంటే మనకు తొందరగా నలిగిపోయిద్దండి. పిండి కూడా బాగా ఒదిగిద్ది. రుచిగా కూడా ఉంటాయి. దోశలు అనేవి బాగా వస్తాయి. అది చూడండి బాగా నలిగిన తర్వాత మనం వేసేసుకుంటే పిండి అనేది తొందరగా అయిపోయిద్ది. మనం పప్పుతోనే వాటర్ వేసామనుకో నలగదండి. చూడండి ఆ విధంగా కొద్దిగా నలిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ పిండి అనేది టైట్గా ఉండాలండి. జారుగా ఉంటే మనకు దోశ అనేది సరిగా రాదు. నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు జొన్న పిండి అయితే సరిపోయిద్దండి. ఇది మిల్లాడిచ్చాను. చూడండి మనకి రేషన్ షాపులో కూడా ఇలా దొరికిద్ది ప్యాకెట్లో. చూడండి ఇట్లా మిల్లు వేయించుకుంటే మనకి ఇట్లా రొట్టెకి అన్నిటికీ బాగుంటుందండి. కొద్దిగా కల్లుప్పు వేసుకొని దాంట్లో కన్ను ఎక్కకుండా ఉంటుంది. అలా బాగా జల్లించి పెట్టుకున్నాను నేను. 3 కప్పులు అయితే సరిపోయిద్దండి. చూడండి 1 కప్పుకి 3 కప్పులు పర్ఫెక్ట్గా వస్తుంది. మెదుపు కూడా బాగా సరిపోయిద్ది. పిండితోటి ఈ విధంగా బాగా వస్తాయండి దోశలు, జొన్న దోశలు. పిండి ఇప్పుడు బాగా నలిగిందో లేదో చూసుకోవాలి. చూడండి బాగా నలిగిన తర్వాతే మనం ఈ పిండి వేయాలని. చూడండి నాకు అయితే బాగా నలిగిపోయింది. చూడండి బాగా మెత్తగా అలా నలిగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పిండిని మొత్తం వేసేసుకోవాలి. ఇలా పిండిలో మనం గ్రైండ్ వేసుకునేటప్పుడు వేసుకుంటే పిండి బాగా కలుసుద్ది. చూడండి అలా పిండి మొత్తం వేసేసుకోవాలి. ఇలా పిండి తిరిగేటప్పుడు వేసుకున్నాం అనుకోండి, పిండి పట్టిద్ది, బాగా ఒదిగి పట్టేసిద్ది, కలిసిపోయిద్ది కూడా. చూడండి మొత్తం అయితే గడ్డలు గట్టినట్టు వచ్చేసిద్ది. కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం పిండి అయితే మనం వేసిన దాకా 10 నిమిషాల్లోకి మెదిగిపోయిద్దండి. మరి జావు కాకుండా కొద్దిగా వేసుకొని గ్రైండర్ రాళ్ళు తిరిగేటట్టు వేసుకోండి సరిపోయిద్ది. చూడండి అలా పిండి వేయగానే ఉండల్లాగా వచ్చేసిద్ది. అలా రాకుండా ఆ విధంగా వేసుకోండి. పిండి సైడ్కి అనుకుంటా వేసుకోండి. తొందరగా పిండి అనేది మెదిగిపోయిద్ది. ఇలా వేసుకుంటే పిండి మనకి దోశ పిండి 2 రోజుల దాకా 3 రోజుల దాకా ఉంటుందండి. బాగా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది. మనం ఊతప్పాల్లాగా బోండాల్లాగా కూడా వేసుకోవచ్చండి ఈ పిండితోటి. చూడండి ఆ విధంగా మెదిగితే సరిపోయింది. ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను కలిసిపోయేటట్టు. ఆ విధంగా మనం అయితే కలిపేసుకోవాలి. పిండి అనేది పొడి పిండి ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసుకుని సరిపోయిద్దండి. తోడుకున్న ఆ విధంగా బౌల్లో అయితే తీసి పెట్టేశాను. మనం తీసుకున్న బౌల్కి కొద్దిగా ఎక్కువగానే ఉంచుకోవాలండి ఖాళీ. ఎందుకంటే పిండి అనేది ఈ పిండి బాగా పొంగిపోయిద్ది, అందుకని గ్యాప్ ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. 2 గంటలు అయితే సరిపోయిద్దండి. చూడండి ఎలా పొంగిపోయిందో. 2 గంటల బాగా పొంగిపోయిద్ది. మనం మినపగుళ్ళన్నీ నానబెట్టాం కాబట్టి. చూడండి ఎలా పొంగిందో పిండి అనేది. 2 గంటలకి ఇలా నానిపోయి బాగా పొంగిద్దండి. మనం దీంట్లో సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏం అవసరం లేదు. ఎంచక్కా దోశలు వేసుకోవచ్చు. చూడండి ఎలా పొంగిందో. అలా పొంగిద్ది పిండి అనేది.
మనం వేసుకునే విధానంలోనే ఉంటుందండి. బాగా కలిపేసేసుకోవాలి బబుల్స్ మొత్తం. కొద్దిగా అంటే కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతాయి. తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా మొత్తం కలిపేసేసుకోవాలి. చూడండి పిండి అనేది ఆ విధంగా ఉండాలి మనకి. ఆ విధంగా ఉంటేనే దోశ అనేది బాగా వస్తుంది. జారు అయిందనుకో అతక్కపోయిద్దండి జొన్న దోశ అనేది పెనానికి. చూడండి ఆ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. ఆ విధంగా సరిపోయిద్ది. ఇంకేం అవసరం లేదండి మనకి దోశలోకి. సోడా ఉప్పు కానీ ఏమి చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. చూడండి ఆ విధంగా గట్టిగా వస్తాయి. ఇలా పెనం హీట్ చేసేసి ఇంకా ఉల్లిపాయ ఏం అవసరం లేదు, ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి. వేసేస్తే సైడ్ చూడండి అలా వేసేసుకుంటే ఎంచక్క దోశ అనేది మనం పలచంగా కావాలంటే పలచంగా, కొద్దిగా మందంగా కావాలంటే మందంగా, మన ఇష్టం అండి. ఇదైతే పలచంగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. చూడండి ఆ విధంగా అయితే వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్దండి. దీని ఆనియన్స్, ఎగ్గు అన్నీ వేసుకోవచ్చండి. చక్క ఇలా మనం జొన్న దోశ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఎంతో జొన్నతో దోశ అంటే చాలా చాలా ఇబ్బందిగా అలా ఫీల్ అవుతుంటాము. ఏం అవసరం లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎంచక్క రైస్ బదులు ఇలా వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దిగా ఆయిల్ వేసుకొని చూడండి అలా తిప్పేసేసుకుంటే సరిపోయిద్ది. చూడండి ఎంచక్క ఎలా కాలింది ఎర్రడాలుగా. ఏం అవసరం లేదండి అటుకులు కానీ ఇంకేం అవసరం లేదు. ఈ విధంగా వేసుకుంటే దోశ అనేది మనకి సూపర్గా ఉంటుంది. చూడండి అవతల సైడ్ 1 నిమిషం కాల్చుకుంటే సరిపోయిద్ది. చూడండి ఆ విధంగా సైడ్ కాల్చుకుంటే మళ్ళీ అదే విధంగా ఒక్కోటి వేసేసుకోవటమేనండి. మనం వేసుకునేటప్పుడల్లా పెనం మీద నీళ్ళు జల్లేసుకొని వేసుకుంటే ఏంటంటే దోశ అనేది బాగా లెగిసి వచ్చేసిద్ది, ఎక్కడ అతుక్కోదు. చూడండి ఇంకా మొత్తం అదే విధంగా వేసుకోవచ్చు. సెట్ జ్యూస్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఆనియన్స్ అవి వేసుకొని దీని మీద కొత్తిమీర, క్యారెట్ అలా చక్క లైట్గా ఆయిల్ వేసేసుకుంటే సరిపోయిద్దండి. సింపుల్ ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లో వాళ్ళకి చక్క ఇలా చేసి పెట్టుకోవచ్చు. సింపుల్గా ఒక 4 గంటలు కష్టపడ్డారనుకో హెల్దీ దోశలు తినచ్చు మనం ఎంచక్క. ఎప్పుడు తినే రైస్తో కాకుండా ఇలా కూడా వేసుకొని చేసుకుంటే ఎంచక్క వస్తాయండి దోశలు. చూడండి 1 సైడ్ అలా కాల్చుకొని ఇంకా ఒక్కొక్కటి కాల్చుకొని వేసేసుకోవటమేనండి సింపుల్గా జొన్న దోశ. దీంట్లోకి కొబ్బరి చట్నీ అయినా ఎర్ర చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి. చూడండి ఎలా లేసి వస్తున్నాయో. ఈ విధంగా అయితే ఇంట్లో వాళ్ళకి ఎంచక్క చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్క బాగా తినచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు అయితే రోజు జొన్నపిండితోటి ఏదో ఒక ఐటెం చేసి పెట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి,